ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు పైన షాక్ ఇచ్చిన మాయావతి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియోస్ చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. తెలంగాణ పాలిటిక్స్ ను ఓ పార్టీ జాతీయ అధ్యక్షురాలు చేసిన ట్వీట్ షేక్ చేస్తుంది. లోక్సభ ఎన్నికల పొత్తు పెట్టుకుంటామని ప్రకటన చేసిన ఇద్దరు కీలక నేతలు పార్టీ క్యాడర్ ను ఆ ట్వీట్ అయోమయంగా నెట్టేసింది. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఒక ట్వీట్ తో దేశవ్యాప్తంగా ఒంటరిగా ఎంపీ ఎలక్షన్లు వెళ్ళనున్నట్లు తేల్చి చెప్పారు. పొత్తు లేదు, థర్డ్ ఫ్రంట్ లేదని చెప్పేసి ఆ ట్వీట్ తో మాయావతి కుండబద్దలు కొట్టారు. పూర్తిగా రివర్స్ లో స్టేట్ పాలిటిక్స్. అయితే ఇటీవల బీఆర్ఎస్ అనేది కేసీఆర్ బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ కావడం, పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామని ఇరువురు నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై కేసీఆర్ స్వయంగా మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో ప్రస్తుతం మాట్లాడామని, రేపు బీఎస్పీ అధినేత్రి మాయావతితో మాట్లాడతానని ప్రకటించారు. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని, సీట్ల పంపకాలపై త్వరలోనే ప్రకటన చేస్తామని గులాబీ బాస్ ప్రకటించారు. అయితే శనివారం మాయావతి పొత్తులపై చేసిన ప్రకటనతో ఆర్ఎస్పీసీ అనగా కేసీఆర్ కు ముందు నుంచి ఉన్న అవగాహన నిజమైన అనుమానాలు బలపడుతున్నాయి. మాయావతి చెప్పకుండానే ఆర్ఎస్పీ పొత్తుల అంశాన్ని ఆగమేఘాలపైన తెరమేకి తెచ్చారనే చర్చ సాగుతుంది. ఆ మాటల్లో అంతర్యం ఏంటి? రానున్న లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు బీఎస్పీ చీఫ్ మాయావతి అయితే శనివారం ట్వీట్ చేశారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని మాయావతి కొట్టిపారేశారు. అయితే ఇటీవల బీఎస్పీ బీఆర్ఎస్ భేటీ అనంతరం కేసీఆర్ పొత్తులపై ఓ అడుగు ముందుకు వేసి ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాయావతితో మాట్లాడారని, తాను కూడా రేపు మాట్లాడతానని చెప్పారు. అయితే ప్రస్తుతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ మాటలను పూర్తిగా విరుద్ధంగా మాయావతి స్టేట్మెంట్ ఉండడంతో ఆర్ఎస్పీ కేసీఆర్ల బంధం ఈనాటిది కాదనే అంశం మరోసారి తెరపైకి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే కేసీఆర్ సైతం 4 రోజులు గడిచిన తర్వాత బీఎస్పీ పొత్తు అంశంపై మళ్ళీ ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. దీంతో బీఎస్పీ హైకమాండ్ ను తెలియకుండానే పొత్తు నిర్ణయంపై ఆర్ఎస్పీ కేసీఆర్ మధ్య జరిగిందనే చర్చ ఊపందుకుంది.